సేమ్యాలు పన్నం తెరువులు సాలె బుషాలు బేగం చేసాలు నాలో నువ్వే నా జిన్సే నువ్వే నా హంసలు నువ్వే గీతాలు నువ్వే రోజు నువ్వే నా జిన్సే నువ్వే నా హంసలు నువ్వే గీతాలు నువ్వే. హలో ఎవ్రీవన్, ఇలా ఉన్నారు అందరూ? ఓకే, ఇందాక సాంగ్ విన్నారు కదా, ఎలా ఉంది? తశ్విక్ ఫస్ట్ టైం నేర్చుకున్నాడు సాంగ్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పార్క్ అయితే హెచ్ఆర్బిఆర్ పార్క్ అండి, బెంగళూరులో. చాలా బాగుంది. ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అలా పిల్లలకి ఆడుకోవడానికి బాగున్నాయి, పెద్దవాళ్ళు ఇలా తిరగడానికి వాకింగ్కి బాగుంది. అంతకన్నా మన పెద్దవాళ్ళు మన పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి బాగుంది. ఈ వీడియోలో చూడండి, చాలా మంది వాకింగ్ చేస్తున్నారు, చాలా మంది కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు. చుట్టూ ఏరియా అయితే సూపర్గా ఉంది. ఇలాంటి క్లైమేట్, ఆ పచ్చని చెట్ల మధ్య స్వచ్ఛమైన గాలి అసలు బెంగళూరులో ఎక్కడ దొరకదనిపిస్తుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. మెయిన్గా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ పార్క్లో ఒక కోచ్ ఉన్నారు. స్కేటింగ్ అయితే పిల్లలకి ఫ్రీగా నేర్పిస్తున్నారు. నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, స్కేటింగ్ వీడియో చూడండి. అక్కడ ఎంతమంది పిల్లలు వచ్చి ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలు, తశ్విక్ కన్నా చాలా చిన్న పిల్లలు ఉన్నారు. ఎన్నిసార్లు పన్నా మళ్ళీ వెంటనే లేచి వెళ్ళి మళ్ళీ చేస్తున్నారు. చాలా బాగా నచ్చింది నాకు. చుట్టుపక్కల ఎవరైనా దగ్గరలో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా జాయిన్ చేయించండి. తశ్విక్ అయితే ఇంటికి వచ్చినప్పటి నుంచి గొడవ చేస్తున్నాడు, నేను నేర్చుకోవాలి స్కేటింగ్ అనేసి. సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఫ్రీ అండి, అక్కడ డైలీ 1 అవర్ ఈవినింగ్ 5 to 6 వచ్చి నేర్పిస్తారంట. వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఈ వీడియోకి వస్తే, తశ్విక్ ఇక్కడ ఎలా ఆడుకున్నాడు, ఏమేం చేశాడు, ఎలా ఫొటోస్ తీసుకున్నాడు, ఎలాంటి ఫోజులు ఇస్తున్నాడు మొత్తం చూపిస్తున్నాను. ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది ఈ లొకేషన్. ఎవరైనా ఫోటోషూట్ చేసుకునే వాళ్ళు ఉన్నా వెళ్ళొచ్చు. అలాగే తశ్విక్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు, బాగా ఆడుకున్నాడు. స్లైడర్స్, ఆ పైప్లు అయితే చాలా బాగున్నాయి. తనైతే పడుకొని దొర్లుతానే స్లైడ్ చేశాడు. చాలా బాగా అనిపించింది మాకు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే వీడియోస్ చూస్తూనే ఉన్నాడు తశ్విక్ అయితే. మళ్ళీ వెళ్దాం డైలీ వెళ్దాము, నాకు చాలా నచ్చింది అని చెప్పాడు. సో మీ పిల్లలు కూడా వీలుగా ఉంటే వెళ్ళండి. అనవసరంగా మాల్స్కి వెళ్ళి అమౌంట్ వేస్ట్ చేయడం కంటే ఇలాంటి పబ్లిక్ పార్క్స్కి వెళ్ళి ఫ్రీగా ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. చాలా మంది పిల్లలు వస్తున్నారు, వాళ్ళతో కలిసి ఆడుకునే ఫీలింగ్ కూడా బాగుంటుంది కదా. ఎప్పుడు ఇంట్లో సింగిల్ కిడ్ ఉన్న వాళ్ళైతే చాలా కష్టపడుతుంటారు. ఇక్కడైతే చాలా మంది పిల్లలు వస్తారు, మింగిల్ అవుతారు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి, అదైతే పక్కా. ఓకే, ఇంకా చూడండి తశ్విక్ తీసుకున్న ఫొటోస్ ఎలా ఎంజాయ్ చేశాడన్నది.